నమస్కారం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి కాదు, ఒక వ్యవస్థను మార్చిన మహాశక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయనే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మావ్ గ్రామంలో రామ్జీ సాక్పాల్ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా భీమ్ జన్మించారు. అంటరానితనం అనే సామాజిక జాడ్యం పడగ విప్పిన కాలమది. బడిలో అందరితో కలిసి కూర్చునే హక్కు లేదు, దాహం వేస్తే నీళ్లు తాగే స్వేచ్ఛ లేదు. కానీ ఆ అవమానాలే ఆయనలో చదువుకోవాలనే కసిని పెంచాయి. బాబాసాహెబ్ చదువులో రాణించారు. బరోడా మహారాజు సాయంతో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2 డాక్టరేట్లు సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. తిరిగి భారత్ వచ్చాక ఆయన కేవలం తన కెరీర్ గురించి ఆలోచించలేదు. నేను చదువుకున్నది నా జాతి విముక్తి కోసమని నమ్మారు. దళితులకు చెరువు నీటి హక్కు కోసం పోరాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పారు. తన పత్రికల ద్వారా అణగారిన వర్గాల గొంతుకయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ భవిష్యత్తును నిర్ణయించే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఆయనే అధ్యక్షుడయ్యారు. నేను రాసే రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది భారతీయుల జీవన విధానమని చాటి చెప్పారు. ఆయన అందించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకు సమానత్వం, కుల మత లింగ వివక్ష లేని సమాజం, ఓటు హక్కు, ధనిక పేద తేడా లేకుండా అందరికీ సమాన ఓటు, మహిళా హక్కులు, హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు ఆస్తిలో వాటా స్వేచ్ఛ కోసం కృషి చేశారు. అంబేద్కర్ గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు: నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మరణించను. హిందూ ధర్మంలోని అసమానతలకు నిరసనగా శాంతిని బోధించే బౌద్ధ ధర్మాన్ని 1956లో స్వీకరించారు. అదే ఏడాది డిసెంబర్ 6న ఆయన మహాపరినిర్యాణం చెందారు. ఆయన చేసిన సేవలకు గాను 1990లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదుతో గౌరవించింది. ముగింపుగా బాబాసాహెబ్ ఇచ్చిన సందేశం ఒక్కటే: బోధించు, సమీకరించు, పోరాడు. ఆయన కేవలం దళితుల నేత కాదు, ఒక గొప్ప ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు మరియు ఆధునిక భారత నిర్మాత. ఆయన ఆశయాలను గౌరవిస్తూ ముందుకు సాగడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. జై భీమ్, జై భారత్. అంబేద్కర్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎదగడం ఆపకూడదు. విద్యే మనకు నిజమైన శక్తి. ఈ గొప్ప కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు అంబేద్కర్ గారు ఏ విషయం ఇన్స్పైర్ చేసింది కామెంట్లో చెప్పండి.